నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. జెన్జీ ఉద్యమం మొదలైంది. దీనికి సంబంధించి ఏదైతే నీట్ పేపర్ అనేటువంటి అంశం పైన ఆ పేపర్ లీక్ అయినటువంటి విషయంలో విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి, దీనికి సంబంధించి బీజేపీ దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి జెన్జీ యువత మొత్తం కూడా పోరాటం చేసింది. దీనికి సంబంధించి లదక్ ఉద్యమకారుడు అయినటువంటి ఆ సోనమ్ వాంగ్చుక్ కూడా ఆమె నిరాదీక్షకు కూర్చున్నాడు. దాదాపు 19 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికీ 10 కిలోల చొప్పున కూడా అతను తగ్గిపోయిన పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా ఈ బీజేపీ కావచ్చు, లేకపోతే కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, కనీసం స్పందించకుండా వాళ్ళపైన రకరకాలమైనటువంటి మాటలు, అంటే వీళ్ళు దేశద్రోహులు అనడం, లేకపోతే వీళ్ళంతా పాకిస్తాన్లు పాలస్తీనా వాళ్ళు అనడం, రకరకాలైనటువంటి మాటలు కూడా మనం చూస్తాం. ఇదే అంశంపైన మాట్లాడదాం. మనతో పాటు రమేష్ గారు DYFI రాష్ట్ర అధ్యక్షులు. అన్న, ఎట్లా చూస్తారన్న దీనికి సంబంధించి మీరు కూడా చాలా రోజులు చూస్తూ ఉన్నారు. ఏదైతే ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఆ యూత్ జనరేషన్ పట్టుకొని వీళ్ళంతా దేశద్రోహులు అనడం, కనీసం వాళ్ళపైన స్పందించకుండా మాటలు మాట్లాడేట్లు చూడొచ్చు. నిజంగా వాస్తవంగా నీట్ పేపర్ లీకేజీ వల్ల ఈ దేశం వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడ్డది. గతంలో కూడా అనేక సార్లు నీట్ పేపర్ లీకేజీలు అయినాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతున్నాయి? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారంలో కానీ ఈ పేపర్ లీకేజీలను జరుగుతున్నాయి. దీనికి నైతిక బాధ్యత వహించాల్సిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతూ ఉంది. కానీ 25 లక్షల మంది విద్యార్థులకు జరిగిన నష్టం గురించి బీజేపీ వాళ్ళకి పట్టట్లే. దాదాపు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీట్ పేపర్లో లీకేజీ వల్ల మా భవిష్యత్తు ప్రమాదంలో పడ్డది, మాకు భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పేసి. అంటే ఇంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా బీజేపీ ఎక్కడ మాట్లాడటం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతూ ఉంది. జెన్జీ ఉద్యమంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఉన్నటువంటి ఒకరైన సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలో 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఆయన 2 రోజులే బతుకుతాడని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు తక్షణమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పందించాలి, ఆయన ప్రాణాలు కాపాడాలి, ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరింపజేయాలని చెప్పేసి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ప్రభుత్వాలకి. అయినా ధర్మేంద్ర ప్రధాన్ కానీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆ దీక్ష మీద మాట్లాడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ యొక్క పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటంలో ఉన్న న్యాయమైన సమస్య ఏంటి, వాస్తవంగా విద్యార్థులకు నష్టం జరిగిందా లేదా అని చెప్పేసి మాట్లాడకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఒప్పుకోకపోయినా, ధర్మేంద్ర ప్రధాన్ ఒప్పుకోకపోయినా అక్షర సత్యం దేశవ్యాప్తంగా 25 లక్షల మంది నష్టపోయారు. నీట్ పేపర్ లీకేజ్ అయింది, ఆ పరీక్షను రద్దు చేశారు, మళ్ళీ పేపర్ ఎగ్జామ్ నిర్వహించారు. ఇన్ని తప్పులు జరిగిన తర్వాత మీకేంటి ఒప్పుకోవడానికి? అందుకే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని ఇవాళ పోరాడుతున్నటువంటి విద్యార్థులని దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా, పాకిస్తాన్ అనుకూలుగా, చైనా ఏజెంట్లుగా, లేదంటే మీరు పాలస్తీనాలని చెప్పేసి తప్పుడు ప్రచారాలని చేస్తా ఉన్నారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు దేశ వ్యతిరేకులుగా ముద్రలు వేస్తా ఉన్నారు. జాతి వ్యతిరేకులుగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలులో పెట్టడం అనేటువంటిది 12 ఏళ్ల కాలంగా భారతదేశంలో బీజేపీ పెద్ద ఎత్తున ఇలాంటి కుట్రలు చేస్తా ఉంది. అందుకనే బీజేపీ విధానాలని, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని, పద్ధతులను మాట్లాడితే ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకనే సోనమ్ వాంగ్చుక్ 2 రోజులే బతుకుతాడని చెప్పేసి ఇప్పటికే డాక్టర్లు చెప్పున్నారు. కాబట్టి ఆయన ప్రాణాలకు ఏమాత్రం హాని జరిగినా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వస్తాయి. జెన్జీ ఉద్యమే కాదు, అనేక విద్యార్థి యువజన సంఘాలు, అనేక పార్టీలు ఇవాళ జెన్జీ పోరాటానికి మద్దతుగా, విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాని మీద స్పందించాలి. ఆమరణ నిరాహార దీక్ష శిబిరం దగ్గరకు వచ్చి ఆ దీక్షా శిబిరం దగ్గర సోనమ్ వాంగ్చుక్ యొక్క దీక్షా శిబిరాన్ని విరింపజేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ అంటే కేంద్ర బీజేపీ నాయకులు కావచ్చు, రాష్ట్ర బీజేపీ నాయకులు కావచ్చు మాట్లాడేటువంటి అంశం ఏంటి అంటే ఈ సంస్థ ఏదైతే నీట్ పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి సంస్థను వాళ్ళందరినీ కూడా మేము తీసివేయడం జరిగింది. ఆ సంస్థ తప్పు చేస్తే విద్యాశాఖ మంత్రిని మీరు రాజీనామా చేయమని, ఎందుకు బీజేపీ పైన ఎప్పుడు బురద జల్లే రాజకీయాలు చేస్తారు? మీరంతా దేశద్రోహులు కాబట్టి మా బీజేపీ పడుతున్నారు అంటూ రకరకాల బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వాస్తవంగా దేశ ప్రయోజనాలకు భిన్నంగా, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పాలన చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. దేశ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా అది అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువత, నిరుద్యోగ సమస్య మీద కానీ, రైతాంగ సమస్య మీద కానీ, ఏ ఒక్క సమస్య, అది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఇప్పుడు బీజేపీ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పాలన చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు జాతి వ్యతిరేకులు అంటా ఉన్నారు. దేశాన్ని కాపాడాలని మేము మాట్లాడుతూ ఉన్నాం. దేశానికి అన్యాయం చేసే విధానాలు మీరు అనుసరిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్టీఏ అనేటువంటి ఒక ప్రైవేటు సంస్థకు మీరు ఎందుకు ఇచ్చారు పరీక్షల నిర్వహణ? ఎన్టీఏకి అధికారం అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీదే కదా. ఎన్టీఏ అనేది ఒక ప్రైవేట్ సంస్థ, అది పాలసీ పరంగా మీరు దాన్ని రద్దు చేశారు, చర్యలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న మీరు, మీ వల్ల 25 లక్షల మంది నష్టపోయారు కదా. విద్యాశాఖ మంత్రికి ఉన్నాడు కదా. అంటే 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయినటువంటి విద్యాశాఖ మంత్రికి ఏమో సంబంధం లేదు.
పరీక్షలు నిర్వహించిన ఎన్టీఏకి సంబంధం ఉన్నప్పుడు మీకెందుకు సంబంధం లేదు? కాబట్టి మేము అడిగేది ఏంటంటే, ఈ దేశంలో ఏ విద్యారంగంలో ఏ చిన్న సమస్య జరిగినా నైతిక బాధ్యత వహించాల్సింది దేశ విద్యాశాఖ మంత్రే. గతంలో ఎప్పుడో 20-50 ఏళ్ల క్రితం ఒక రైల్వే ప్రమాదం జరిగితే ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదట ఆ రైల్వే శాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు. ఎందుకు చేశాడు? ప్రజలకు నష్టం జరిగింది కాబట్టి, నా శాఖలో నేను చర్యలు తీసుకోలేకపోయినా కాబట్టి అని చెప్పేసి ఆయన రాజీనామా చేశాడు. 25 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మందికి నష్టం జరుగుతుంది నీట్ పేపర్ లీకేజ్ వల్ల. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి రేపు? అంటే విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరిగినటువంటి మీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రికి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయకూడదు? మేము ఇది అడిగితే అన్యాయం ఎట్లయితుంది? ఇది ఎట్లా దేశద్రోహం అవుతుంది? ఇది ఎట్లా జాతి వ్యతిరేకం అవుతుంది? కాబట్టి మీరు జాతి వ్యతిరేకమైన నిర్ణయాలు చేసేది మీరు, దేశ వ్యతిరేకమైన నిర్ణయాలు చేసేది మీరు, దేశాన్ని నాశనం చేసేటువంటి విధానాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు. ఎందుకంటే మీరు కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు తీసుకొస్తున్నారు, పెట్టుబడిదారులకు అనుకూలంగా, ప్రయోజనాలకు అనుకూలంగా మీరు నిర్ణయాలు చేస్తారు. ఈ దేశంలో సంపద అంతా ఎవరికి కట్టబెడుతున్నారు మీరు? అదానీలకు, అంబానీలకు, పెట్టుబడిదారులకు సంపద అంతా వాళ్ళకి కట్టబెడతారు, నిర్ణయాలన్నీ వాళ్ళకు అనుకూలంగా చేస్తారు. మీ ప్రభుత్వ పాలన అంతా వాళ్ళకు అనుకూలంగా జరుగుతున్నది. మరి మా విద్యార్థులు జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడితే తప్పెట్టవుతుంది. అందుకని జాతి వ్యతిరేకులైనా దేశద్రోహులన్నా ఎవరంటే బీజేపీ వాళ్ళే, బీజేపీ పాలకులే ఇవాళ ఈ దేశాన్ని, ఈ దేశం ముందు మనం పెట్టాల్సినటువంటి దేశద్రోహులు ఎవరంటే బీజేపీ పార్టీ పాలకులు. ఈ అంశం పైన కూడా బీజేపీ మాట్లాడకపోయినా, స్పందించకపోయినా, స్టూడెంట్స్ కి సపోర్ట్ గా మాట్లాడకపోయినా బీజేపీకే ఇక్కడ అన్యాయం జరుగుతుంది. బీజేపీకే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ ఓటింగ్ విషయంలో కావచ్చు. యువత మొత్తం కూడా బీజేపీ మైనస్ గా బూచిగా చూపిస్తారని చెప్పేసి ఈ విధంగా బీజేపీకి మైనస్ అయ్యింది. ఎందుకు బీజేపీ అంతా ఎందుకు గ్రహించలేకపోతుంది? అంటే ఓటింగ్ మైనస్ అవుతానో, లేకపోతే యువత మొత్తం వన్ సైడ్ అయిపోతా ఉంటే బీజేపీ ఆగమవుతుంది, ఎందుకు ఆలోచించలేకపోతుంది అంటారు? ఏమన్నా తప్పులు జరుగుతున్నాయన్నీ బీజేపీకి తెలుసు. కాకపోతే వాళ్ళ చేతులు ఏముందంటే అంగబలం ఉంది, మీడియా బలం ఉంది, ధన బలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి. వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద కార్పొరేట్లు ఉన్నారు, పెట్టుబడిదారులు ఉన్నారు. మా ప్రభుత్వానికి ఏమైనా కోట్లాది రూపాయలు డబ్బులు పెట్టి వాళ్ళు గెలిపించగలుగుతున్నట్టు ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. అందుకని ఈ దేశంలో రైతులకు నష్టం జరిగినా, విద్యార్థులకు నష్టం జరిగినా, నిరుద్యోగులు కోట్లాది మంది ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి వాళ్ళ ఆందోళన చేస్తున్నా ఏం పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే వాళ్ళకి ఏమీ కాదనేది ఒక విశ్వాసం, నమ్మకం ఉంది వాళ్ళకి. ఎందుకంటే మమ్మల్ని కాపాడుతారు కార్పొరేట్లు, మమ్మల్ని వాళ్ళే, మా మీడియా అంతా మా చేతుల్లో ఉంది, పత్రికలు, మీడియా దేశవ్యాప్తంగా మా చేతుల్లో ఉన్నాయి. కాబట్టి మేము తప్పులు చేసినటువంటి వాటిని ప్రశ్నించిన వాళ్ళనే మేము దేశ వ్యతిరేకులుగా ముద్రలు వేస్తాం. ఈ తప్పుడు ప్రచారాలు మేము చేస్తాం, దాంతో మేము రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటిది వాళ్ళ టార్గెట్. అందుకని వాళ్ళ బీజేపీ పార్టీ తప్పులు అనేకం చేస్తూ ఉంది, తప్పుల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. న్యాయ వ్యవస్థ వాళ్ళ చేతుల్లోనే ఉంది, చట్టాలు, పోలీసులు, సిబిఐడి, సిఐడి, అనేకం, ఐటీ, ఎలక్షన్ కమిషన్, ఏ ఒక్కటి లేదు, అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. రాజకీయంగా తమకు అనుకూలంగా వాళ్ళు ప్రచారాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పుల మీద పోరాటాలు జరిగినా, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినా, లక్షలాది మంది విద్యార్థులు, యువత, రైతాంగం, కార్మికులు, ప్రజలు, మహిళలు ఎవరైనా తమ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి పోరాడితే వాళ్ళని ఈ విధంగా తప్పుడు మాటలతోటి, తప్పుడు సిద్ధాంతాలతోటి, తప్పుడు ప్రచారాలతోటి వాళ్ళని ఇచ్చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ ఈ దేశంలో 12 ఏళ్లుగా విద్యారంగం తీవ్రంగా నష్టపోయింది. లక్షలాది మంది, కోట్లాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. విద్యారంగం అనేది మొత్తం కూడా ప్రైవేటు పరమైంది, కార్పొరేటమయమైంది, విద్యా కాషాయీకరణ అయింది. విద్యారంగంలో అనేక మూఢ విశ్వాసాలు వస్తూ ఉన్నాయి, అనేక తప్పుడు భావజాలను తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో విద్యారంగాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది విద్యార్థులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే జన్జీ ఉద్యమం ఉందో, ఈ జన్జీ లాంటి ఉద్యమాలు దేశవ్యాప్తంగా రానున్న కాలంలో మరిన్ని ఉద్యమాలు వస్తాయి. అందుకనే సోనం వాంగ్చుక్ యొక్క ఆమరణ నిరాహారదీక్ష పైన తక్షణమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పందించాలి, ఆమరణ నిరాహారదీక్షను విరింపజేయాలి. అతని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. తక్షణమే దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత పోరాడుతున్న విధంగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగ నైతిక అర్హతలే అని చెప్పేసి తక్షణమే అతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా, లేదంటే అతనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తాడో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని తేల్చాలి. సోనం వాంగ్చుక్ ప్రాణాలకు ఏమాత్రం హాని జరిగినా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వస్తాయి. ఆ తిరుగుబాట్లకు బలి కావాల్సింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. చివరిగా సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 19వ రోజు వరకు కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడు. అంటే అతను చాటుకు తింటా ఉన్నాడు, టిఫిన్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి, లేకపోతే వాటర్ తాగుతూ ఉన్నాడు, వాళ్ళు నవ్వుకుంటూ బాగానే ఉన్నారు, అసలు వాళ్ళు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్టే లేదు, ఆడుకుంటూ పాటలు పాడుకుంటున్నారు అంటూ రకరకాల సోషల్ మీడియాలో ఫోటోలతో వైరల్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు కూడా మీరు కూడా చూసే ఉంటారు. ఎట్లా చూస్తారన్న చివరిగా దానికి సంబంధించి ఏం చెప్తారు? తమ న్యాయమైన డిమాండ్ల మీద పోరాడుతున్నటువంటి పోరాటాలని, ఉద్యమాలని అణిసివేయటం కోసం వాటిని తప్పుడు ప్రచారాలు చేయటం అనేది బీజేపీకి మొదటి నుంచి ఉన్న అలవాటు. అది ఏ పోరాటమైనా
అది న్యాయమైన పోరాటం అని మీడియా తెలుసు, అది న్యాయమైన పోరాటం అని న్యాయస్థానాలు తెలుసు, స్వయాన సుప్రీంకోర్టుకు తెలుసు, మొత్తం అనేక మంది మేధావులకు, ప్రముఖులకు, ప్రజాస్వామికులందరూ తెలుసు. అయినా ఆ పోరాటాన్ని నీరుగార్చాలి, ఆ పోరాటాన్ని తప్పుడుగా చిత్రీకరించాలనేటువంటి ఒక లక్ష్యంలో భాగంగానే ఇవాళ బీజేపీకి ఉన్న లక్షలాది మంది ఐటీ సైన్యం ఢిల్లీలో కూర్చొని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఈ తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే నష్టపోయిన 25 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, యువతకు తెలుసు. కాబట్టి ఆ పోరాటం న్యాయమైంది. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఆయన నిరాహార దీక్షలో ఉండి సాటుగా తింటున్నాడు, ఇంకేదో రసం తాగుతున్నాడు, మంచినీళ్ళు తాగుతున్నాడు అని చెప్పేసి మీరు ఎన్ని చేసినా డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ కీలకమవుతుంది. ఆయన సోనం వాంగ్చుక్ ఇప్పటి కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నా సాగు గురించి మాట్లాడమాకండి, ఈ దేశానికి జరిగే నష్టం గురించి మాట్లాడండి, విద్యార్థులకు జరుగుతున్న ప్రమాదం గురించి మాట్లాడండి, విద్యారంగంలో దేశానికి జరగబోతున్న ప్రమాదం గురించి మాట్లాడాలని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయన ప్రాణాలు పోయినా దేశం కోసం ఆయన నిలబడతా ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఆ పోరాటానికి మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈ దేశంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడటం లేదు, ప్రచారం చేయటం లేదు. బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. 25 లక్షల మంది విద్యార్థులు జరిగినటువంటి అన్యాయం మీద కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడటం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ తప్పుడు ప్రచారాలని బీజేపీ కావాలనే పనిగట్టుకొని ఒక న్యాయబద్ధమైన సమస్య మీద పోరాడుతున్నటువంటి ఉద్యమాలని దాన్ని వక్రీకరించి ఆ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరు చేస్తున్న కుట్రల్ని దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి నీచమైన పద్ధతుల్ని, తప్పుడు రాతల్ని, తప్పుడు ప్రచారాలని జనం నమ్మరని చెప్పేసి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అతని కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే బాధ్యత నరేంద్ర మోడీ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.